పడి పడి లేచే సముద్రం ఇప్పుడు రోజు రోజుకు ముందుకొస్తోంది. తీర ప్రాంతాన్ని కోసేస్తోంది. ఏపీలో ఈ మూల నుంచి ఆ మూల వరకు సీజన్లతో సంబంధం లేకుండా సముద్ర తీర ప్రాంతం ఒత్తిడికి గురవుతోంది. గడిచిన 30 ఏళ్లలో ఇచ్చాపురం నుంచి తడ వరకు దాదాపు 30% సందర్భం కోతకు గురైనట్లుగా తాజా రీసెర్చ్లో తేలింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఏ ప్రాంతంలో ఎంత శాతం కోతకు గురయ్యే అవకాశం ఉంది? ఇచ్చాపురం నుంచి తడ వరకు సముద్ర తీర ప్రాంతం 1000 కిలోమీటర్ల పొడవున కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎందుకు సముద్ర తీరం మొత్తం అంతా కోతకు గురవుతుంది? అసలు దీనికి కారణాలు ఏంటి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఏ ప్రాంతాల్లో సముద్ర కోతకు గురవుతుంది తెలుసుకుందాం రండి. రోజు రోజుకు మారిపోతోన్న వాతావరణ పరిస్థితులు, దెబ్బతింటోన్న పర్యావరణ సమతుల్యత, 30 ఏళ్లలో ఈ ప్రకృతిలో అనేక మార్పులు. భూతాపం పెరుగుతోంది, కాలుష్యం పెరుగుతోంది, మండిపోయే ఎండలు, కురిస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టిలా వానలు, విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం, భూకంపాలు, ఇలా 1-2 కాదు, ఎన్నో కారణాలు, మరెన్నో పరిణామాలు. ఈ పరిస్థితుల వల్లే మనకు తెలియకుండానే సముద్ర తీర ప్రాంతం కూడా కోతకు గురవుతోంది. ముఖ్యంగా ఏపీలోని ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న 1011 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఇప్పుడు కోతకు గురవుతోంది. ఇప్పటి వరకు 29.72% తీర ప్రాంతం కోతకు గురైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. 1991 నుంచి 2021 వరకు సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతోన్న తీరుపై అధ్యయనం చేసిన ఈ సంస్థ తాజా నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. దాని ప్రకారం విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగాను, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మధ్యస్థంగాను తీర ప్రాంతం కోతకు గురవుతున్నట్టు తేలింది. సముద్ర తీరం తీవ్రమైన ఒత్తిడికి గురవటం వల్ల 42% తీర ప్రాంతాల్లో ఇసుక మేటలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కళింగపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులకు దిగువన భాగంగా ఇసుక మేటలు వేయటమే తీరం కోతకు గురయ్యేందుకు కారణంగా తెలుస్తోంది. సముద్రపు అలల కింద ఎక్కువగా ఒత్తిడి ఏర్పడటం వల్లే తీర ప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు చెబుతున్నారు. నదులు, వాగులు, వంకల నుంచి వ్యర్థాలు సముద్రంలో కలవటం వల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదవుతున్నట్లు గుర్తించారు. అభివృద్ధి పేరుతో సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు, రిసార్టులు, హోటల్స్ నిర్మాణం పెరగటం వల్ల సముద్ర తీరంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఇష్టానుసారంగా మన అడవులను నరికివేయటం, తుఫాన్లు పెరగటం వల్ల సముద్రంపై ప్రెషర్ పెరిగి తీర ప్రాంతం మొత్తం కోతకు గురవుతున్నట్టు తెలుస్తోంది. బీచ్ అన్నది కోతకి గురవడానికి ముఖ్య కారణం వేవ్స్ అండి, కెరటాలు. ఎనర్జీ అనేది కెరటాల మూలంగా వస్తుంది. ఆ కెరటాలు విండ్ నుంచి ఎనర్జీ తీసుకుంటాయి. ఎప్పుడైతే గాలి వేగం ఎక్కువ ఉంటుందో ఆ గాలి నుంచి ఎనర్జీ తీసుకుని ఆ వేవ్స్ అన్నవి కెరటాలు ఎంత దూరమైనా ప్రయాణించేస్తాయి. ఇక్కడ వాటర్ పార్టికల్స్ మూవ్ కావండి. వాటర్ పార్టికల్స్ పైకి కిందకి వెళ్తుంటావు అంతే. కానీ ఎనర్జీ అన్నది, వేవ్ ఎనర్జీ అన్నది ఎన్ని వందల కిలోమీటర్లైనా వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఇక్కడ సైక్లోన్ ఉంటే ఇక్కడే వేవ్స్ ఉన్నాయని కాదు. చెన్నై దగ్గర మీకు సైక్లోను డీప్ ఇది ఉన్నా కానీ అక్కడ జనరేట్ అయిన వేవ్స్ ఇక్కడ విశాఖపట్నం వరకు కూడా ప్రయాణించి వచ్చేస్తాయి. అందుకనే మీరు చూస్తున్నారు ఇప్పుడు చెన్నై దగ్గర అసలు యాక్చువల్గా డీప్ డిప్రెషన్, లో ప్రెషర్ ఇవన్నీ ఫామ్ అయినాయి. కానీ ఇక్కడ సముద్రం ఇది బీచ్ కోతకు గురి అవుతుంది ఎందుకని తాచిపోతున్నారు. కానీ నేను చెప్తుంది ఏమిటంటే ఎన్ని వందల కిలోమీటర్లైనా ఇవి తరంగాలు ప్రయాణం చేసి ఎనర్జీని తీసుకొచ్చి బీచ్కి వదిలిపెట్టగలం. అంటే ఒక బీచ్ ప్రాంతం అనే కాదు, మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా, అటు ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతం అంతా అనేక చోట్ల, అటు శ్రీకాకుళం దగ్గర, విశాఖపట్నం, అటు మచిలీపట్నం ఉండడానికి గల కారణం ఏంటి? అంటే సముద్ర తీరం ఏమన్నా మారుతుందంటారా? అది కాదండి. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ అన్నది తూర్పు తీరంలో జనరల్గా మీరు తీసుకుంటే సౌత్ నుంచి నార్త్కి చాలా కొన్ని లక్షల టన్నుల శాండ్ మూవ్ అవుతుంది. దాన్ని లిటోరల్ డ్రిఫ్ట్ అంటారు. ఈ డ్రిఫ్ట్ జరుగుతుంది ఎందుకంటే అది కూడా వేవ్స్ మూలాన్నే.
వేవ్స్ సౌత్ వైపు నుంచి లేకపోతే సౌత్ ఈస్ట్ వైపు నుంచి వస్తాయి ఎక్కువ. అవి వచ్చినప్పుడు ప్రవాహాలు సౌత్ నుంచి నార్త్కు ఉంటాయి. వేవ్స్ వచ్చి బీచ్ని కొట్టినప్పుడు అక్కడున్న మట్టి అంతా పైకి లేస్తుంది. ప్రవాహాలు తీసుకెళ్ళిపోతాయి మట్టిని. సౌత్ నుంచి నార్త్కి ప్రవాహాలు వెళ్ళడం వల్ల మట్టి మూవ్ అవుతుంది. ఎన్నో లక్షల టన్నులు ఆ విధంగా వెళ్ళిపోతుంటుంది. అది కాన్స్టెంట్గా జరుగుతుందండి అలాంగ్ దిస్ కోస్ట్. కానీ మధ్యలో ఎన్నో ఇవి వచ్చినాయి, పోర్ట్లు వచ్చాయి, హార్బర్స్ వచ్చాయి, ఇటువంటివన్నీ వచ్చాయి. దానికి బ్రేక్ వాటర్స్ అని కట్టారు. ప్రతి పోర్ట్కి హార్బర్కి కూడా బ్రేక్ వాటర్స్ ఉంటాయి. ప్రొటెక్ట్ చేయడానికి పోర్ట్ని బ్రేక్ వాటర్స్ కట్టుకుంటారు. ఆ బ్రేక్ వాటర్స్ వల్ల సౌత్ నుంచి నార్త్కి వచ్చేటటువంటి ఈ శాండ్ దానికి అడ్డు తగులుతుంది ఆ బ్రేక్ వాటర్స్. కాబట్టి నార్త్కి రాదు, అది సౌత్కి ఉండిపోతుంది. అందుకని నార్త్కు ఉన్న బీచెస్ ఎరోషన్ అయిపోతుంది. అందుకని మీరు చూడండి, ఇక్కడ చెన్నై నుంచి ఇక్కడ కూడా చూసుకోండి, అన్ని పోర్ట్లు కూడా ఎక్కడైతే బ్రేక్ వాటర్స్ కట్టారో వాటికి నార్త్ వైపున మీకు ఎరోషన్ ఉంటుంది. చెన్నైకి నార్త్న ఎరోషన్, సౌత్న డిపాజిషన్. సౌత్న మెరీనా బీచ్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది, అక్కడ డిపాజిషన్ ఉంటుంది. నార్త్ వైపు రావట్లేదు శాండ్, సౌత్ వైపు ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే పోర్ట్లు ఈ బ్రేక్ వాటర్స్ ఉన్నాయో అక్కడక్కడంతా శాండ్ రాకపోవడం వల్ల ఎరోజన్ జరుగుతుంటుంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు ఏపీలోని సముద్ర తీర ప్రాంతాలన్నీ భారీగా కోతకు గురవుతున్నాయి. విశాఖలో అయితే సముద్ర ఒత్తిడి వల్ల బీచ్ రోడ్లు సైతం భారీగా కోతకు గురవుతున్నాయి. సముద్ర తీరం నుంచి దాదాపు 200 అడుగుల దూరంలో రోడ్లు, ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా విశాఖలో పార్క్ హోటల్ నుంచి సబ్మెరైన్ వరకు తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతోంది. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురై ఇప్పుడు అనేక ప్రమాదాలకు పొంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్నటువంటి దాదాపుగా 1000 కిలోమీటర్ల పొడవైనటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కోతకు గురవడంతో ఇప్పుడు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అనేక ప్లేసెస్లో అటు కళింగపట్నం, ఇచ్చాపురం, శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంతో పాటుగా విశాఖపట్నం, కాకినాడ, ముఖ్యంగా అటు నరసాపురం, మచిలీపట్నం, ప్రకాశం డిస్టిక్, నెల్లూరు, తడ వరకు ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో భారీగా సముద్ర కోతకు గురవడంతో పాటుగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్యావరణవేత్తలతో పాటుగా సముద్ర తీర ప్రాంతాలను నిత్యం పరిశోధనలు చేస్తున్నటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక బీచ్లో మొత్తం సముద్రం అంతా కూడా ఏ స్థాయిలో కోతకు గురవుతుందో మనం అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే సముద్రం ముందుకు రావడంతో పాటుగా ఇంచుమించుగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా మనం ఒకసారి గమనించి చూసే సముద్రం ఏ స్థాయిలో కోతకు గురవుతుంది, ఎంతవరకు చొచ్చుకుని ముందుకు వస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే అనేకమైనటువంటి వ్యర్థాలు, ఒక పక్క నుంచి సముద్రం తీరానికి సంబంధించి వేడి పెరగడం, అదేవిధంగా నదుల్లో నుంచి వస్తున్నటువంటి ప్లాస్టిక్ కానీ ఇతర వ్యర్థాలు కానీ సముద్రం లోపలికి చొచ్చుకుని వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ సముద్రం అంతా కూడా కలుషితం అవడం, ఆ వేడి వల్ల వాతావరణంలో మార్పులు రావడం, వాతావరణంలో వచ్చినటువంటి మార్పులకి పూర్తి స్థాయిలో సముద్రం కోతకు గురవుతుంది. ఇలా కోతకు గురవడం వల్ల ఎందుకంటే 2050 నాటికి మునిగిపోయే సిటీస్లో విశాఖపట్నం కూడా ఉందని ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూస్తే ఇన్ని పరిశోధనలు వరుసగా చేస్తూ ఉన్నా కూడా ఒక పక్క నుంచి సముద్ర కోతకు సంబంధించి పూర్తి వివరాలు అయితే పరిశోధనలో బయటపడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్క చోటే కాదు, అనేక ప్రాంతాల్లో విశాఖ సముద్ర తీరానికి సంబంధించి అనేక చోట్ల భారీగా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఎంత కోతకు గురవుతుంది, ఎక్కడెక్కడ కోతకు గురవుతుంది, అసలు పరిశోధనలు చేస్తున్నటువంటి సైంటిస్టులు, జియాలజిస్టులు ఏమంటున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఉన్నటువంటి ఇంకా కోతకు గురైనటువంటి సముద్ర తీరాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మరోవైపు పార్క్ హోటల్ సమీపం నుంచి విశాఖ ఫిషింగ్ హార్బర్ వరకు ఉన్న బీచ్ రోడ్ల నిర్మాణం, ఫుట్పాత్ల నిర్మాణం, బండరాళ్లు వేసి పటిష్టంగా సముద్రం కోతకు గురి కాకుండా ఉంచుతున్న సీపల్స్ సమీపంలో సముద్ర కోత పార్కు ప్రదేశాన్ని సైతం తనలో కలిపేసుకుంది. సముద్రం ముందుకు రావడం, కోతకు గురవడం ఏ స్థాయిలో ఉందనడానికి మరొక ఉదాహరణ నేను ఇందాక చూపించినటువంటిది విక్టరీ అట్ సీ దగ్గర ఉన్నటువంటి ప్లేసు. ఇది కోస్టల్ బ్యాటరీలో ఉన్నటువంటి ఏరియా. చూస్తున్నాం కదా, సముద్రం ఏ స్థాయిలో కోతకు గురి చేస్తుంది. సముద్రం ముందుకి రావడం, కెరటాలు భారీగా ఎగసిపడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం గోడ కానీ అదేవిధంగా ఈ ఫుట్పాత్ కానీ మొత్తం అంతా కూడా ప్రస్తుతం
కుంగిపోవడం, సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి ఇదే విధంగా సముద్రం కొంత ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. అక్కడ సముద్రం లోపల ఉన్నటువంటి రాళ్ల విషయంలో కానీ అవి గతంలో ఇక్కడున్న ఈ సముద్రంకి అలలు ముందుకు రాకుండా బండరాళ్ళని ఏర్పాటు చేశారు. ఆ బండరాళ్ళు కూడా కొంచెం అలల తాకిడికి మొత్తం అంతా కూడా కరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది, పగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే ఈ లోపలికి అంటే ఇక్కడ దాదాపుగా ఎంతవరకు వేశారో మనమైతే చూడొచ్చు. ఇదంతా కూడా ప్రస్తుతం సముద్రపు అలల తాకిడికి మొత్తం అంతా కూడా కుంగిపోతుంది, ఎక్కడికక్కడ ఇరిగి సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ స్థాయిలో సముద్రపు అలల తాకిడికి అటు ఇచ్చాపురం నుంచి నెల్లూరు తడ వరకు ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ముంపుకు గురవుతుంది. ఆ సముద్రం ముందుకు వస్తుంది, కోతకు గురవుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా వేడి పెరిగిపోతున్నటువంటి వేడి, కాలుష్యం, అదే దీనికి తోడు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలోనే కనుక నిత్యం ఉంటే ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైంటిస్టులు సైతం వీటికి పరిష్కార మార్గాలను ఎన్నుకునే అవకాశం అయితే లేదు. ఇప్పటికే ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, పరిశోధనలు చూస్తున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ అంతా భూమి అంతా కూడా పగిలిపోతున్నట్టుగా, కిందకి జారిపోతున్నట్టుగా ఏ విధంగా కనిపిస్తుందో. అంటే ఇంత పక్కనే ఉన్నటువంటి పోర్ట్ ఉంది, అదేవిధంగా అనేకమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు నివసిస్తూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ ముంపుకు గురవుతూ కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని అంతటికీ కారణం ఏంటి? ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక పరిశోధనల్ని సైంటిస్టులు చేస్తూ ఉన్నారు. ముంపుకు గురవుతున్నాయి కొన్ని సిటీస్. రానున్నటువంటి కాలంలో ఒక 20 నుంచి 25 సంవత్సరాల కాలంలోనే ముంపుకు గురవుతాయని చెప్తూ ఉన్నారు. అయినా పబ్లిక్లో, ముఖ్యంగా ప్రజల్లోనూ వేస్తున్నటువంటి ప్లాస్టిక్ వాడకంలో కానీ, పొల్యూషన్ని తగ్గించడం కానీ ఎక్కడ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజలు కూడా అదేవిధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం అయితే ముంపుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే అటు ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సముద్ర తీర మార్గం అంతా కూడా ప్రస్తుతం కోతకు గురయ్యి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క విశాఖలోని పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని మిగతా తీర ప్రాంతాల్లో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రాల్లో కలుస్తున్న వ్యర్థాలను నియంత్రించడంతో పాటు సముద్రపు అలలకు ఆటంకం కలిగించేలా నిర్మాణాలు చేపడుతున్న పోర్టు ప్రాంతాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.